రేర్ ఎనిమల్స్, రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇవాళ భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం. అదేవిధంగా వాల్తా యాక్ట్ పోయింది. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 48A కూడా ఇక్కడ ఉల్లంఘించడం జరిగింది. లాస్ట్ లో మన హైకోర్టు కూడా చెప్పింది, హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు, శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో. ఎట్లా మీరు చూస్తే 31 నాడు ఉగాది, రంజాన్, ఉగాది రంజాన్కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్ గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించిండ్రు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిండ్రు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిండ్రు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ ను ఉల్లంఘించిండ్రు, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967 ఉల్లంఘించిండ్రు, వాల్తా యాక్ట్ ను ఉల్లంఘించిండ్రు. ఇన్ని ఉల్లంఘనలు ఈ రోజు ఇక్కడ జరిగినాయి. వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఈ రోజు మేము కమిటీకి పూర్తి వివరాలు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, పాయింట్స్ అన్ని కూడా వారి దృష్టికి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి ఇది హెచ్యుకి సంబంధించిన భూమి. ఈ లెటర్ కూడా మీ అందరికి కూడా మీడియాకు కూడా పంపిస్తాం. ఇందులో చాలా స్పష్టంగా ఈ భూమి హెచ్యుది అని చెప్పిన వివరాలు కూడా ఉన్నాయి. 20 నవంబర్ 2012 ఇది 20 నవంబర్ 2012 రోజు అప్పటి జిల్లా కలెక్టర్ గారు CCLAకు రాసిన ఉత్తరం ఇది, ఈ కాపీ. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, ద RDO Chevalla has inspected the proposed land and recommended alienation of land for University of Hyderabad since lands has already been handed over to university in the year 1975. As seen from the inspection reports, the structures are located in the University of Hyderabad enclosed as Annexure 1. I therefore request to kindly recommend the alienation proposals of the land to an extent of 2,185 acres of Kancha Gachibowli and Gopanpalli villages respectively in favor of University of Hyderabad. 2,185 ఎకరాలు ఇది ఆల్రెడీ యూనివర్సిటీ ఆధీనంలో ఉంది, యూనివర్సిటీ పొజిషన్ లో ఉంది. 1975 నుంచి యూనివర్సిటీ పొజిషన్ లో ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా చూసినా, పంచనామా ప్రకారంగా చూసినా, నేను ఫిజికల్ గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది అని అప్పటి RDO గారు, అప్పటి కలెక్టర్ గారు ఈ భూమిని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రాసినటువంటి ఉత్తరం. దాని వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ అనెక్సెస్ ఇవన్నీ కూడా మీకు పంపిస్తాం. అంటే స్పష్టంగా ఈ భూమి ఇది HCU భూమి అని ఆ కలెక్టర్ గారు అప్పుడు రాసిన లేఖలో ఉంది. HCU ఆధీనంలో ఉంది అని కూడా ఇందులో స్పష్టంగా అప్పుడు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ లో RDO గారు రాసినటువంటి మాటలు మీకు చదివి వినిపించాం. అంటే ఇవాళ దీన్ని పట్టా భూమి అని, TGIC భూమి అని, ఇది గవర్నమెంట్ భూమి అని దీన్ని యాక్షన్ చేస్తామని చెప్తున్నారు. మేము ఇంకో విషయం అడుగుతా ఉన్నాం. డెవలప్మెంట్ విషయంలో మీరు చేయొద్దని మేము అంటలేము. అక్కడ 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి ఉన్నది కదా. నువ్వు డెవలప్మెంటే చేయాలనుకుంటే, ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏ చెట్లు లేకుండా, ఏ పర్యావరణం దెబ్బతినకుండా 14,000 ఎకరాల ఖాళీ భూమి అక్కడ ఉంది కదా. ఇక్కడ 400 ఎకరాల్లో దట్టమైనటువంటి చెట్లు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి. ఈ భూమిని ఎందుకు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఈ భూమిని కుదబెట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. ఈ భూమిని కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ భూమి మీద అప్పు తేవడమే కాదు, మొత్తం మార్టిగేజ్ చేసిండ్రు. ఈ మార్టిగేజ్ డాక్యుమెంట్, ఈ భూమిని మార్టిగేజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. 10,000 కోట్ల రూపాయలు అప్పు తేవడానికి ఈ భూమిని ఒక ఇదే చూడే కళ్ళు కొంచెం వస్తుంది సైడ్ చిన్నగా ఉన్నది. ఒక లెటర్ ఉంది కదా, అసెంబ్లీ లెటర్ ఉంది కదా. ఈ భూమిని డేట్ కూడా ఇస్తాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మార్టిగేజ్ చేసినారు. డేట్ ఉంటుంది 2024 నవంబర్ 13, నవంబర్ 22 నవంబర్ 2024, 22 నవంబర్ 2024 నాడు ఈ భూమిని కుదబెట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇందులో ఇంకా దుర్మార్గం ఏంటంటే
ఈ అప్పు ఇప్పియడానికి ఓ మధ్యలో బ్రోకర్ ఉంటాడు కదా, ఈ అప్పు ఇప్పియడానికి మధ్యలో బ్రోకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తికి 169,83,00,000 లంచం ఇచ్చింది. లంచం అంటే బ్రోకర్ ఫీజు ఇచ్చింది. అప్పు ఇప్పించిన బ్రోకర్కు 169,83,00,000 బ్రోకర్ ఫీజు కట్టింది ఈ ప్రభుత్వం అప్పు ఇప్పించినందుకు. ఇది నేను ఉత్తరం చెప్తాను. ఇది అసెంబ్లీలో నేను వేసిన క్వశ్చన్ కు రాతపూర్వక సమాధానం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్. ఇది నా సొంత కవిత్వం కాదు. నేను స్పష్టంగా ఇందులో ఏమడిగినా అంటే, the details of merchant bankers, the quantum of amount to be paid to them till now, ఈ రోజు వరకు ఎంత కట్టింది ఆ బ్రోకర్ కంటే ఇది రాసింది ప్రభుత్వం ఆన్సర్. మర్చెంట్ బ్యాంకర్ నేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, an amount of 169 crores 83,97,978 rupees has been paid. దాదాపు 170 కోట్లు అప్పిప్పించిన బ్రోకర్ కు వీళ్ళు డబ్బులు లంచం ఇచ్చిందా, మరి ఫీజు ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డి ఘనకార్యం ఏంటంటే, అప్పు తేవడానికి కూడా బ్రోకర్లను పెట్టుకొని ఆ బ్రోకర్లకు 170 కోట్లు ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డి నిర్వాకం. ఇప్పుడు ఆ భూమిని తెగనమ్మాలి, ఆ భూమిని అమ్మి ఇంకో 40,000 కోట్లు తేవాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇవాళ బుల్డోజ్ చేస్తూ నియమ నిబంధనల్ని ఉల్లంఘించేటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆర్డర్ ఇచ్చింది. అక్కడ ఎలాంటి చర్యలు, ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్ నిలిపివేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ ఢిల్లీ నుంచి కమిటీ వస్తుందని తెలిసి నిన్న రాత్రి పోయి పోలీసుల పహారాలో టీజీఐసి భూమి అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు నిన్న. ఇది కూడా సుప్రీంకోర్టు ఉల్లంఘన కిందకే వస్తుంది. సుప్రీంకోర్టును ఖతారు చేయకుండా, సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ను లెక్క చేయకుండా నిన్న పోయి ఈ భూములు టీజీఐసికి సంబంధించినవనే బోర్డులు నిన్న బిగించారు. ఈ విషయం కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయినాం. ఇది సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల ఉల్లంఘన జరుగుతా ఉంది. సర్వోన్నత న్యాయస్థానం అంటే లెక్క లేకుండా ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఈ బోర్డులను కూడా మేము కమిటీ దృష్టికి తీసుకుపోయాం. నిన్న రాత్రి పెట్టారు, నిన్నంత సాయంత్రం ఈ బోర్డులు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజీఐసి అని బోర్డులు పెట్టినారు. సుప్రీంకోర్టు సెడ్ నాట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఏమీ చేయొద్దు అక్కడ, యాజ్ ఇట్ ఈజ్ స్టాండ్ స్టిల్ అని చెప్పిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టుడు, టీజీఐసికి సంబంధించిన భూమిని బోర్డులు పెట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న విషయాన్ని కూడా ఈ రోజు మేము కమిటీ దృష్టికి తీసుకుపోయాం. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఘనకార్యం ఇంకోటి చెప్పాలి. గతంలో మేము తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త సెక్రటరియట్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్ర సచివాలయం బాగా నిర్మించుకుందామని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ఆ పాత సచివాలయం, నిజాం కాలంలో నిర్మించిన సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సెక్రటరియట్ పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం కొత్త సెక్రటరియట్ కట్టాలని ముఖ్యమంత్రి గారు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు హైకోర్టుకు పోయిండు, గ్రీన్ ట్రిబ్యునల్కి పోయిండు చెన్నైకి, సుప్రీంకోర్టులో కూడా కేసేసిండు. ఏమని? అరే వీళ్ళు చెట్లు కొడుతురు, చెట్లు అప్పుడు ఉన్నాయో 10-20 చెట్లు కంటే, సెక్రటరియట్ కట్టడానికి 10-20 చెట్లు, అది కూడా కొట్టలే అప్పుడు ప్రభుత్వం. ఆపండి సెక్రటరియట్ పనులు ఆపండి అని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వమని అడిగిండు. హైకోర్టుకు పోయి స్టే ఇవ్వండి అని అడిగిండు. సుప్రీంకోర్టుకు పోయి ఈ సెక్రటరియట్ కట్టద్దు ఆపండి అని చెప్పి కోర్టులలో కేసు చేసిండు రేవంత్ రెడ్డి. ఏమని పోయిండు రేవంత్ రెడ్డి? చెట్లు కొట్టద్దు అని పోయింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేము అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినాం. వాల్తా యాక్ట్ ప్రకారంగా దరఖాస్తు చేసి ఒక్కొక్క చెట్టుకు ఫీజు కట్టి ఆ చెట్లను రీప్లేస్ చేసి అన్ని అనుమతులు తీసుకొని మేము చేసినాం కనుక ఆనాటి రేవంత్ రెడ్డి కేసును హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కొట్టేసింది. మరి నేను రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియదా? నువ్వు ఆనాటి సెక్రటరియట్ లో 5-10 చెట్లు కొట్టొద్దనే నువ్వు కేసులు వేసినోడివి, 1000 చెట్లు కొట్టడానికి ఏ అనుమతి లేకుండా నువ్వు ఎట్లా చేసినావు అంటున్నా. అంటే ఇది లెక్కలేని తరమా? ఇది బరి తెగింప? ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం కాదా? అందువల్లనే కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీంట్లో బాధ్యులైన వారు ఎవరైనా, ఎంతటి వారైనా
కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కమిటీని కోరాం.